హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే నేను హనుమాన్ జయంతి పూజతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రతి సంవత్సరం మనకు 2 హనుమాన్ జయంతి పండుగలు అయితే వస్తాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, 2 పెద్ద హనుమాన్ జయంతి. ప్రతి సంవత్సరం చిన్న హనుమాన్ జయంతి పండుగను మనం చైత్ర పౌర్ణమి రోజు జరుపుకుంటే, పెద్ద హనుమాన్ జయంతి పండుగను వైశాఖ బహుళ దశమి తిథి రోజు మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం మనకి హనుమాన్ జయంతి ఈ దశమి రోజు అంటే మనకి మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని ఆరాధించే రోజు మంగళవారం. అటువంటి వారమే మనకు హనుమాన్ జయంతి కలిసి రావడం అంటే చాలా విశేషం. ఈ రోజున ఉదయమే లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని మనకు ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అయితే ఆంజనేయ స్వామిని పూజించడానికి ముందు మనమైతే శ్రీరాముడిని అయితే తప్పకుండా పూజించాలి. రామనామము ఉన్న చోట ఖచ్చితంగా మనకి హనుమంతుడైతే ఉంటాడు. అట్లాగే ముందుగా మనము గణపతికి కూడా తొలి పూజ చేసుకోవాలి. నేనైతే మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్నానం చేసిన తర్వాత పూజకైతే అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. తమలపాకు మాల చేసుకున్నాను. తమలపాకు మాల మీద శ్రీరామాన్ని అయితే రాసుకున్నాను. నాకు హనుమాన్ ఫోటో చిన్నది ఉంది, అందుకని నేను ఎక్కువ తమలపాకు మాల అయితే చేసుకోలేదు. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పెద్ద మాల అయితే తీసుకెళ్ళినాను. ఇలా అయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. తులసి మాల కూడా అల్లుకున్నాను. ఒకటేమో హనుమంతునికి, ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామి కోసం అయితే 2 తులసి మాలలు కూడా అల్లుకున్నాను. మళ్ళీ హనుమంతుని కొరకు నిమ్మకాయ మాల కూడా చేసుకున్నాను. నిమ్మకాయ మాలకి అయితే సింధూరంతో బొట్లు అయితే పెట్టుకున్నాను. హనుమంతునికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం, అందుకే నేను సింధూరంతోనైతే బొట్లు పెట్టుకున్నాను. అలాగే ఒక పిండి దీపం పెట్టుకున్నాను. మిగతావి ఒక ప్రమిదలో కొంచెం ఆయిల్ వేసుకొని 5 వత్తులు వేసుకొని ఒక దీపాన్ని అయితే పెట్టుకున్నాను. నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. వినాయకునికి అయితే గరిక పెట్టాను. అలాగే మిగతా ఫొటోస్కి అయితే పూలన్నీ ఇలా పెట్టుకున్నాను. దీపారాధనకి మనము నువ్వుల నూనె అయినా వాడవచ్చు, లేకపోతే మనకి ఉంటే ఆవు నెయ్యితోనైనా మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఏది ఎట్లున్నా మనకి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అయితే చాలా ముఖ్యం. నాకు తెలిసినంత వరకు మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. అలాగే నేను చేసుకునే పూజా విధానాన్ని కూడా మీకైతే షేర్ చేస్తున్నాను. ఎవరి పూజా విధానాలు వారికైతే ఉంటాయి. నాకు వచ్చిన కొన్ని స్తోత్రాలు అంటే ఫస్ట్ అయితే మనము శ్రీరామునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. శ్రీరామ రక్ష స్తోత్రము, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే అనే స్తోత్రం. అది ఒక 3 సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం చేసిన అయితే పారాయణ చేసిన ఫలితం అయితే మనకు వస్తుంది. ఇక హనుమంతుకి సంబంధించి అష్టోత్తరాలు, హనుమాన్ చాలీసా అయితే చదువుకొని చివరిగా అయితే ఇలా నేనైతే హారతి ఇచ్చుకున్నాను. ఇలా అయితే నేను హనుమాన్ జయంతి రోజు అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.